రెడీ అయినావా? బయలుదేరు. అన్న సారీ అన్న, నేను పోనన్నా, నీతోనే ఉంటా. ఏం అవసరం లేదు, ఈ కథ ఏదో ఊర్లో పోయి పడు. అన్న మళ్ళీ కథలు అంటే ఏందన్నా? నేనేం కథలు పట్టాను అన్న? రివర్స్ అన్నీ అడుగుతాను ఏం కథలు పడ్డా అని. సరే అన్న, అమ్మాయి కలుస్తా అంటే కలిసిన, ఫ్రెష్ అవుతా అంటే మన ఫ్లాట్కి తీసుకొచ్చిన అన్న. ఏదో రేపులు చేసినట్టు మటన్లు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏందన్నా? రే లక్కీ, కోపం రానేది నాకు, మూసుకొని పోను. నా సారీ అన్న, నీతో ఉంటా అన్నా నేను. అవసరం లేదు అన్న ప్లీజ్ అన్న, నేను చేసిన తప్పే అన్న, ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి క్షమించన్నా. నీకు అర్థమైతలేదురా, ఇవన్నీ కెరీర్లో సెట్ అయినాక చూసుకోవాలి సోకులన్నీ. అన్న నువ్వు మళ్ళీ నీతులు చెప్పకన్నా, ఈ ఒక్కసారి క్షమించినావు కదన్నా, క్షమించిన ప్లీజ్ అన్న. సరే ఉండు. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డావనుకో ఈపు విమానం మొత్తం మోగితా. అన్న తిరుపతి పోతా అన్న, తొందరనే వచ్చినవేందన్నా? అరే తిరుపతికైనా బయలుదేరిండ్రా, మధ్యలో పోగానే ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, ఆయనకు అర్జెంట్ కథ చెప్పాలట. నేను ఏ కథ చెప్దామని టెన్షన్లు వచ్చేసరికి నువ్వు ఇక్కడ పెద్ద ప్రేమ కథ చిత్రం నడిపిస్తాను. అగో మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావేందన్నా? మర్చిపోతాను గురించి. అయినా కానీ మన ప్రొడ్యూసర్కి ఏం కథ చెప్తాను? అది చెప్పాలరా, 2-3 కథలు ఉన్నాయి రాసి పెట్టిన, ఏది నచ్చుతుందో ఏందో ఆయనకు. ఫస్ట్ ఒకసారి ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ అరే ఫోన్ ఆలు ఉంటున్నావు, తీసుకురావు. తీసుకొస్తా అన్న. అన్నా పెద్ద ఫోటో పెట్టుకున్నావు, ఓ పూరి జగన్నాథ్దో రామ్ గోపాల్ వర్మదో ఫోటో పెట్టుకుంటే నువ్వు మోటివేట్ అవుతావు వాళ్ళని చూసినప్పుడల్లా. పెద్ద ఎందుకు పెట్టుకున్నావు అన్నా? వాళ్ళని చూసినప్పుడు మోటివేట్ అవుతానో లేదో తెలియదు, కానీ మా నాన్న ఫోటో చూసిన ప్రతిసారి మాత్రం ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది నాకు. నువ్వు చెప్పిన వాళ్ళంతా గొప్ప గొప్పోళ్ళు, వాళ్ళ కథలు నేను విన్నా, కానీ మా నాన్న కథలో నేను ఉన్నా. నీకు విషయం తెలుసా, మా నాన్న వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత చచ్చిపోయాడు. ఇప్పుడు మా నాన్న వయసు 70 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా నాన్న తల్లి కోసం, చెల్లి కోసం, అక్క కోసం, పెళ్లి చేసుకున్నాక భార్య కోసం, పిల్లల కోసం, అంటే మా కోసం నాన్ స్టాప్గా కష్టపడ్డాడు. కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏందో తెలుసా, ఇప్పటికీ నాతో మాట్లాడినప్పుడల్లా జాగ్రత్తగా ఉండు, చేసే పని మంచిగా చేసుకో అంటాడే కానీ నన్ను ఒక్క మాట తిట్టాడు. నాకు అంతకన్నా ఏం మోటివేషన్ కావాలరా? అందుకే నాకు ఫేవరెట్ హీరో అయినా డైరెక్టర్ అయినా మా నాన్నే. అవునా అన్న? అయితే పెద్దబాబు రియల్ హీరో అన్నా. మరి ఏమనుకుంటాను? కానీ నువ్వు ఒకరిని మర్చిపోయినావన్నా, పెద్దమ్మ ఫోటో కూడా పెట్టుకోవాలి నువ్వు. పెద్దమ్మ అంటే మా అమ్మరా, అమ్మ అంటే దేవత. నీకు విషయం తెలుసా, అమ్మకి అర్థమైందో తెలుసా? అమ్మ అంటే ప్రేమ. అమ్మతోటి మాట్లాడినా కానీ, అమ్మ ఫోటో చూసినా కానీ ఇప్పటికిప్పుడు అమ్మ దగ్గర పోయి ఉండాలనిపిస్తుంది. అందుకే అమ్మ ఫోటో పెట్టుకోలేదు. ఇంకొక మాట అమ్మ గురించి మాట్లాడిననుకో నేను ఏడుస్తా. నేను డైరెక్టర్ అయ్యి ఏం సాధిస్తానో తెలియదు, కానీ అమ్మ ప్రేమను మాత్రం మిస్ అవుతున్నారా? నువ్వు బాధపడకన్నా, నువ్వు సక్సెస్ అయితే అందరికన్నా మొదలు పెద్దమ్మనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నా నా కోసం ఒకటి చేస్తావా? చెప్పురా. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు పెద్దమ్మ నన్ను ఏం అడిగిందో తెలుసా? అన్న ఏ పండగకి ఇంటికి రాడు, ఈసారి దసరాకు నేను తీసుకొని రమ్మన్నదన్నా. ఈ ఒక్కసారి రా అన్న పెద్దమ్మ కోసం, ప్లీజ్ అన్నా. సరే పోదాం.